ఆర్థిక శక్తిగా ఎదిగిన పరిస్థితి కూడా మనం చూసాము. సంక్షేమం అంటే ఎలా ఉంటుందో ప్రజలందరికీ కూడా చూపించిన మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆయన గారి 16 వర్ధంతులు అయినప్పటికీ ప్రజల్లో ఎనలేని ప్రతిష్ట కీర్తి ఆయనకి ఉందని ఈ సందర్భంగా ఆయన తనయుడు 5 సంవత్సరాల పరిపాలన అందిస్తే ఈ దేశంలోనే ఇలాంటి పరిపాలన ప్రతి ముఖ్యమంత్రి కూడా రాష్ట్రాల్లో మేము జగన్ లాంటి పరిపాలన చేయాలని జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్, జోహార్ బాబు జగజ్జీవన్ రావు, జోహార్ బాబు జగజ్జీవన్ రావు గారు, జోహార్. దీన్ని జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 16వ వర్ధంతి పురస్కరించుకొని నాయకులు కార్యకర్తలు కూడా ఆత్మహత్యలు జరిగేటటువంటి పరిస్థితులు, అట్లానే రాష్ట్రంలో పేదవాళ్ళు పడేటటువంటి ఇబ్బందులు, వీటిలన్నిటిని కూడా మనం వాళ్ళందరికీ కూడా మరి పరిపాలనా విధానంలో ప్రభుత్వ సహకారంతో ఆ కుటుంబాలని ఆదుకోవాల్సినటువంటి బాధ్యత తీసుకున్నాడు ఆయన. ముందుగా రైతుల పట్ల, తర్వాత పేదవారిని గురించి చెప్తాను. రైతుల పట్ల ఆయన తీసుకున్నటువంటి విధానాన్ని ఒకసారి గమనిద్దాం. రైతులు ఉచిత విద్యుత్తుని మొట్టమొదటి రోజు సంతకం చేశాడు. ఫ్రీగా కరెంట్ ఇచ్చేటటువంటి విధానాన్ని అమలు చేశాడు. అట్లానే రైతులు ఇప్పుడు మన ఎమ్మెల్సీ గారు, సీనియర్ నాయకులు, మంగళగిరి అందరికీ కూడా సుపరిచితులు, ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మురుగురు హనుమంతరావు గారిని రాజకీయాలనేవి ఎప్పుడు కూడా భయపెట్టి రాజకీయం చేయలేదు. భయపెట్టి రాజకీయాలు చేస్తే అది అంతవరకే పరిమితం. ఇవాళ జరుగుతున్నటువంటి భయపెట్టి కూటమి ప్రభుత్వం ప్రతి వాళ్ళు కూడా ఏనాడు కూడా లేదు. అసలు తెలుగుదేశం కార్యకర్త, కాంగ్రెస్ కార్యకర్త, కమ్యూనిస్ట్ కార్యకర్త అనేది ఎక్కడా కూడా తేడా అంతకుముందు అయితే లేదు. ఇవాళ తెలుగుదేశం కార్యకర్తలు వాళ్ళేదో గొప్పగా మేమే ప్రభుత్వాన్ని నడుపుతున్నామని చెప్పి విర్రవీగేటటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. అది మార్చుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంలో తెలియదు. స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 16వ వర్ధంతి. ఈ వర్ధంతి సందర్భంగా ఆ మహానుభావుడి విగ్రహాన్ని ఒక్కసారి మేమందరం కూడా పూలమాలాకృతులు చేసి శ్రద్ధాంజలి ఖండించి మా కార్యకర్తలందరికీ కూడా ఈ సందర్భంగా ఆ మహానుభావుడు చేసిన ఆ రోజుల్లో సంక్షేమ కార్యక్రమాలనండి, అభివృద్ధి కారక్రమాలనండి, వీటన్నిటికి కూడా ముందుండి భారతదేశంలోనే గర్వించదగ్గ ముఖ్యమంత్రిగా ఆ రోజున కొనియాడిన బాపత ఉంది. ఆ అభివృద్ధి అట్లాగే మా జగన్మోహన్ రెడ్డి గారు కూడా సంక్షేమ కార్యక్రమాలు భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి చేయనని సంక్షేమ కార్యక్రమాలు పెట్టారు. పేద బడుగు బలహీన వర్గాల వాళ్ళందరికీ కూడా ఉపయోగపడే సంక్షేమ కార్యక్రమాలు మా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు. అదంతా కూడా స్వర్గీయ వాళ్ళ తండ్రి గారైన రాజశేఖర రెడ్డి ద్వారా లభించిన పుణ్యంగా భావిస్తూ ఆయన పేదవాళ్ళందరికీ కూడా చేయూతగా నిలబడ్డారు. రాబోయే రోజుల్లో కూడా ఏదో కొన్ని అనివార్య కారణాల వల్ల మేము ఓడిపోవడం జరిగింది. మళ్ళా మేము పుంజుకుంటాం, మళ్ళా మేము ప్రజల్లోకి వెళ్తాం. ప్రజల్లోకి వెళ్ళి మా నాయకుడు చేసిన మంచి కార్యక్రమాలన్నీ మళ్ళా జనాలకు తెలియపరుస్తాం, మా సత్తా ఏంటో చూపుతాం. మళ్ళా రాబోయే రోజుల్లో మా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా తప్పకుండా చేసుకుంటామని ఇవాళ మా రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి రోజున అందరూ కూడా ప్రమాణం చేసి చెప్తున్నాం. మా కార్యకర్త అందరూ కూడా మళ్ళా మా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకునే వరకు
మేమందరం కూడా నిద్రపోకుండా నిర్విరామంగా కృషి చేస్తామని తెలియజేస్తున్నాను. నమస్తే.